నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు నమస్తే నమస్తే రామారావు గారు సెలబ్రిటీస్ లైఫ్ లో ఏం జరిగినా అది మంచైనా చెడైనా సంతోషకరమైన బాధకరమైన అందరూ ఫోకసింగ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం తారక రత్న గారు హాస్పిటలైజ్డ్ అయిన దగ్గర నుంచి ఆయనకి అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తున్నారు రైట్ టీడీపీ సంబంధించిన పాదయాత్రలో పడిపోయారు కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు భరిస్తున్నారా లేకపోతే ఆయన భార్య చూసుకుంటున్నారా లేకపోతే వాళ్ళ ఫాదర్ చూసుకుంటున్నారా ఇదంతా కాదు మొన్న వచ్చిన విజయసాయి రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారు కాబట్టి ఆయన ఏమైనా భరిస్తున్నారా జూనియర్ ఎన్టీఆర్ భరిస్తున్నారా ఇంకెవరైనా ఉన్నారా ఇలా రకరకాల ఊహాగానాలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం సో యాజ్ ఎ సీనియర్ గా ఉన్న మీరు జర్నలిస్ట్ గా అసలు తారక రత్న ఖర్చులన్నీ భరించేది ఎవరు అంటే తారక రత్న ఎందుకు వచ్చారు లోకేష్ తాలూకు పాదయాత్రలో ప్రసంగించి ఉత్సాహపరచడానికి వచ్చారు ఆ పాదయాత్ర ఆద్యంతం ఉండి క్రియాశీలక కార్యకర్తగా పేరు తెచ్చుకొని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామన్న ఆలోచనతో కదా వచ్చారు అంటే ఏమిటి చంద్రబాబు గారి పిలుపు మేరకు అంటే ఆయనంతటా ఆయన రాలేదు కదా చంద్రబాబు గారి తాలూకు పిలుపు మేరకు వచ్చారన్నమాట వచ్చి ఇది ఊహించని సంఘటన అనుకోకుండా అలా జరిగింది దీని బాధ్యత ఎవరు వహిస్తారు చంద్రబాబే వహించారన్నమాట కనుక ఇందులో ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా చంద్రబాబు గారే ఖర్చు పెడుతున్నారు కాదంటే అన్నదమ్ముడు అంటే విపరీతమైన ప్రేమ ఆయనకి బాలకృష్ణకి పైగా మోహన్ కృష్ణ వేరేలాగా రాజకీయాలు అవన్నీ తిరుగుతాయి అంటే ఒక గ్లామరు ఒక పోషుగా అంటే తనను తాను మలుచుకొని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అది తెలియవు ఒక కెమెరామెన్గా వర్క్ చేశాడు ఏదో అక్కడ లక్ష్మణ్ అనే ఉండేవాడు ఆయన దగ్గర పనిచేసేవాడు తర్వాత రామారావు గారే ధైర్యం చేసి కెమెరామెన్గా పెట్టారు రామారావు గారి పిక్చర్స్ అన్నిటికి కూడా చేశాడు ఒకవేళ ఏదైనా పెద్ద వర్క్ ఉంటే కన్నప్ప అని చెప్పేసి దాసరి గారి తాలూకు కెమెరామెన్ అన్నమాట ఆయన ఉండేవాడు ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే ఆయన అంటే కొంచెం అభిమానం కొద్దీ పాపం ఒగ్గానొక కొడుకు కదా ఏమైపోతాడు అనేటువంటి భయంతో బాలకృష్ణ గారే కొంతవరకు దగ్గరుండి కార్యక్రమాలు చూస్తున్నారు రెండవది అంటే ఆయనకున్న నమ్మకాలు ఏంటంటే దైవశక్తి ఏదైనా కొంచెం మిరేకల్ చేస్తుందేమో అనేటువంటి ఒక నమ్మకంతో ఉండేవాడు బాలకృష్ణ అలాగే 75 నిమిషాలు గుండె కొట్టుకోవడం మానేసినట్టయితే ఆ బాలకృష్ణ గారు తారక రత్న చెవిలో చెప్పినటువంటి మహామృత్యయ మంత్రానికి ఆ గుండె కదలిక మొదలైంది బాగానే హ్యాపీగా అందరూ ఫీల్ అయ్యారు కానీ 45 నిమిషాలు గుండె కదలిక ఆగిపోయినందుకు బ్రెయిన్లో ఒక విధమైనటువంటి క్లాట్ ఏర్పడింది అందువల్ల అప్పుడు నెక్స్ట్ ఆయన మళ్ళీ లేచి కూర్చోవాలన్నా తేరుకోవాలన్నా మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ డ్యామేజ్ని క్లీన్ చేయాలి లేదా రిపేర్ చేయాలి దానికోసం ఇక్కడ చేయగలుగుతారా లేకపోతే అమెరికా తీసుకెళ్తారా అనే ఆలోచనతో ఉన్నారు అంటే తారక్ ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న కొంతమంది డాక్టర్స్ ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళని రప్పించినా ఇక్కడ మనకి మిషనరీ లేదు అక్కడ తీసుకుపోతేనే బెటర్ అని చెప్పారు నిన్న సాయంత్రం వాళ్ళ తాలూకు ఉద్దేశం ఏంటంటే బాలకృష్ణ గారు అఖండంలో ఏదో అంటే జ్యోతి ప్రజ్వలనం చేసి మంత్రం చదువుదానంటే ఆలోచనతో ఉన్నారు కానీ డాక్టర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటారు కానీ మామూలుగా అది కొంత ప్రభావం చూపించేదేమో ఒక నమ్మకం ఉంది కానీ ఇక్కడ చేయి దాటిపోతుంది తారక రత్న తాలూకు ఆరోగ్యం అంటే అమెరికా తీసుకెళ్ళాలా ఇక్కడే చూడాలా అనేటువంటి డైలమాలో అందరూ ఉన్నారన్నమాట బాలకృష్ణ వచ్చేసాడు తారక్ వచ్చేసాడు అన్నమాట కానీ విదేశాలకు తరలించే యోచనలో ఉన్నారు డాక్టర్ సజెషన్స్ మేరకు విదేశాలకు తరలించే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు అంటే విదేశాలు తరలించినప్పుడు కూడా ఛాన్సెస్ ఉన్నాయి
కానీ రిజల్ట్ ఉంటే తరలించవచ్చు, రిజల్ట్ ఉంటుందనేటువంటి ఆలోచన లేదు కదా వాళ్ళకి. ఎందుకంటే 45 మినిట్స్ గుండె ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఒక మనిషి ఒకవేళ బ్రతికినప్పుడు కూడా ఆయనకి మళ్ళీ స్పృహలో ఉండడం అవన్నీ జరగని పని అంటున్నారు. ఓకే. తారక రత్న మిగతా కుటుంబ సభ్యులతో పోల్చుకుంటే ఫినాన్షియల్గా కొంచెం డౌన్లోనే ఉన్నారు. అవును. సో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేది ఎవరు? సో అందరూ ఫ్యామిలీ అందరూ చందాలు వేసుకుంటారా? బాలకృష్ణ గారు భరిస్తారా? లేకపోతే మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారే భరిస్తారా? చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వచ్చాడు. లోకేష్ తాలూకు అంటే పాదయాత్రలో పాల్గొని క్రియాశీలక కార్యకర్తగా కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకుందాం అనుకున్నాడు. ఆయన తాలూకు ఉత్సాహాన్ని గమనించి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన్ని ఆహ్వానించాడు. ఇప్పుడు ఇక్కడ ఖర్చు అయినట్టు ప్రతి రూపాయి కూడా చంద్రబాబు నాయుడే భరిస్తున్నాడు. మరి వేరే వాళ్ళతో పెట్టించే అవకాశం లేదు. విజయసాయిరెడ్డి వచ్చాడంటే అక్కడ అలేఖ్యారెడ్డి తనకి బిడ్డ అవుతుంది, భార్య పిన్ అవుతుంది అన్నమాట. విజయసాయిరెడ్డి గారి తాలూకు భార్య ఇక్కడ అలేఖ్యారెడ్డికి పిన్ అవుతుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో వచ్చాడు. కాదంటే అక్కడ హాస్పిటల్లో స్టాఫ్తో చెప్తాడు. ఇప్పుడు బెంగళూరులో ఎవరైనా ఒకటే కదా, వాళ్ళ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ స్టాఫ్ కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ ఎక్కడ ఏ లోపం ఉండి ఎక్కడ చూసుకుంటున్నారు. కానీ జరగవలసిన డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఖర్చు మాత్రం ఈయన చంద్రబాబు నాయుడు పెట్టాడు. ఒకవేళ ఏదైనా హోప్ ఉన్నట్టయితే బాలకృష్ణ అక్కడే ఉండేవాడు, తారకు అక్కడే ఉండేవాడు, విజయసాయిరెడ్డి కూడా అక్కడే ఉండేవాడు. ఏదేదో కొంచెం చేయవలసినటువంటి సర్జరీ ఇంకేదో చేసేసినట్టయితే హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చేవారు. కానీ ఇది అందనంత దూరంలో ఉంది ప్రయాణం. రెండోది ఏంటంటే అమెరికా తీసుకెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా నయం అవుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఇది ఇప్పుడు అలేఖ్యారెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ప్రేమ వివాహం కాబట్టి ఇప్పటికే సరిగ్గా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో ఏంటి పరిస్థితి అని అంటే అక్కడ ప్రాపర్టీస్ లేవమ్మా వాళ్ళకి. ప్రాపర్టీస్ మరి ఎలా డ్యామేజ్ అయ్యాయో తెలియదు. కానీ ఆయనకి యాక్చువల్గా ఇప్పుడు తారక రత్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నా తాలూకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇక్కడ తారకే గత ఒక 2-3 సంవత్సరాలుగా తారకే మమ్మల్ని చూసుకుంటున్నాడని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడనమాట. అలాగేనంటే ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు లక్షలు కాదు కోట్ల రూపాయల్లో బిల్లు ఎవరు చెల్లిస్తారు? చెల్లించే అవకాశం లేదు కదా. ఓ పార్టీయే చెల్లిస్తుంది, తెలుగుదేశం పార్టీ చెల్లిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెల్లిస్తాడు, అంతేగాని మిగతా వాళ్ళకి చెల్లించే అవకాశం లేదు. బాలీ వచ్చాడంటే ఉన్నాడు, కానీ బాలీ ఖర్చులు పెట్టుకున్నట్టుగా లేదు. ఇక్కడ తారక్ కూడా ఖర్చులు పెట్టుకున్న దాఖలా ఎక్కడ లేదు.